హలో అండి. ఈరోజైతే మా లంచ్‌లోకి గుడ్లు పులుసు వండానండి. మీరు మీ లంచ్‌లో ఏం తిన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. నిజం చెప్పాలంటే ఈ గుడ్లు పులుసుకి నాకు ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఒకరోజు మా హాస్టల్‌లో ఏమైనా కర్రీ ప్రిపేర్ చేద్దామా అని చెప్పి గుడ్లు పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. స్టార్టింగ్‌లో ఎవరికీ ఏమీ రాదు కదా! బట్ నాకేదో పెద్ద తోపులాగా వచ్చేసు నేను చేస్తానని చెప్పి నేనైతే కర్రీ చేశానండి. నిజం చెప్పాలంటే అది కర్రీ అంటారో, పులుసు అంటారో, చారు అంటారో నాకైతే తెలీదు కానీ మొత్తం ఒక వాటర్ టైప్ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే అస్సల బాలేదు. ఇంక మా ఫ్రెండ్స్ అందరూ అయితే దీన్ని తినాలా? తాగాలా? అని చెప్పి అడిగారు. ఇదంతా ఫన్నీగా అయితే ఆ రోజు కర్రీ వచ్చిందండి. బట్ అలా కాకుండా ఇంక వన్స్ పెళ్ళయ్యాక అన్నీ నేర్చుకుంటాం కదా! నేనైతే ఇంక కర్రీస్ అన్నీ బానే చేస్తున్నానండి. ఇంక ఈ రోజైతే గుడ్లు పులుసు అయితే చేశామండి మా ఇంట్లో. ఈ రోజు ఎందుకో మళ్ళీ నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి నవ్వయితే వచ్చింది. ఎంతైనా సరే ఒకప్పుడు మెమోరీస్‌ని మనం ఈజీగా మర్చిపోలేము కదా! ఇంక నేనైతే ఈ రోజు లంచ్‌లోకైతే ఈ విధంగా గుడ్ల పులుసు అయితే చేశానండి. ఎప్పుడైనా సరే గుడ్ల పులుసులోకి ఉత్తి పులుసు కాకుండా బెండకాయలన్నా, వంకాయైనా ఏదైనా సరే నచ్చిన కూరగాయ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంక ఇంట్లో అయితే బెండకాయలున్నాయని చెప్పి బెండకాయ, గుడ్లు పులుసు పెట్టానండి. ఇందులో వంకాయ కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. బట్ వంకాయ అయితే మా ఇంట్లో అవైలబుల్‌గా లేదండి. సో, అందుకని చెప్పి బెండకాయలుంటే ఇంక బెండకాయ, గుడ్లతో అయితే ఈ విధంగా పులుసు పెట్టాను. ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఇందులోకి ఎండ్రాయిలు కూడా యేసుకుంటే టేస్ట్ అయితే సూపరుంటుందండి. చాలా బావుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి అలాగా గుడ్లు పులుసేసుకొని తింటే టేస్ట్ అయితే సూపరుంటుందండి. ఇంక నేనైతే ఈ విధంగా అయితే గుడ్లు పులుసయితే చేశాను. మాకైతే బాగా పలచగా ఉంటే ఇష్టముండదండి. అందుకని చెప్పి చిక్కగానే నేనెప్పుడు పులుసు పెట్టినా సరే చిక్కగానే పెడతాను. ఇంకైతే చింతపండు వాటర్‌ని యాడ్ చేసేసి ఇంక ఈ విధంగా అయితే పులుసు పెట్టానండి. వేడి వేడి అన్నంలో అలా తింటుంటే టేస్ట్ అయితే చాలా బావుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ గుడ్లు పులుసు అంటే చాలా ఇష్టం. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.